వేదికగా కూడా రెజ్లర్లకు సంబంధించి ఇంత అన్యాయం జరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా కేంద్ర అధికార పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు? మోదీ దృష్టికి వెళ్ళలేదా, లేక మోదీ చూసినా కూడా ఆడపిల్లల గురించి ఎందుకు ఆలోచించాలి అన్నటువంటి ఆలోచనతో ఇంతవరకు వీటికి సంబంధించినటువంటి సమస్యలకు ఎందుకు పునఃస్థాపన చెప్పట్లేదు? రెజ్లర్లపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించి బ్రిజ్ భూషణ్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు దీనికి సంబంధించి కూడా డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది నిజంగా గిట భారతదేశంలో చాలా దురదృష్టమైనటువంటి ఒక సంఘటన, దురదృష్టమైనటువంటి ఒక రెజ్లర్లు చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు గిట వాస్తవము అవాస్తవము అనేది మన దేశంలో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు వాటన్నిటినీ తేలుస్తాయి. ఒకరోజు ఎనికైనా ముందైనా దోషి ఎంత పెద్దోడైనా చిన్నోడైనా దోషిగానే తేలుతాడు. ఒకవేళ దోషి కాకపోతే అతని మీద చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు అన్ని గిట్ట అవాస్తవం అని తేలేటటువంటి ఒక రోజులు వస్తాయి, త్వరలోనే వస్తాయి. ఇంకొక ఏంటంటే, ఈ దేశంలో గత ప్రభుత్వాలు క్రీడాకారులకు కనీసము బూట్లు, కనీస సౌకర్యాలు కనిపించలేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక గత ప్రభుత్వాలు, ఇందాక కాంగ్రెస్ తమ్ముడు కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడుతున్నటువంటి ఒక విధానం సిగ్గుసేటు. ఎందుకంటే ప్రభుత్వాలు క్రీడాకారులను గుర్తించడమే కాదు కదా, కనీసం వాళ్ళకు బూట్లు కానీ, కనీస సదుపాయాలు కానీ, వాళ్ళకు బట్టలు కానీ, వాళ్ళకు సరైనటువంటి ఒక తిండి గిట పెట్టలేనటువంటి ఒక స్థితిలో గత ప్రభుత్వాలు ఉండే. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడాకారులను ఇలా ప్రపంచంలో తీసుకుపోగలిగినాం. ప్రపంచ స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక నైపుణ్యాన్ని బయటకు తీసాం. క్రీడాకారులను బయటకు తీసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదే విధంగా టికాయిత్ అనేటటువంటి ఒక పర్సన్ ఎక్కడెక్కడ కనిపిస్తాడో మనకు అందరికి తెలుసు. ఎప్పుడు కనిపించిన టికాయిత్ రైతు చట్టప్పుడు కనిపించినాడు. రైట్ ఓకే, రైట్ రాంగో, రైతు చట్టాలు ఏవి అవసరం ఉన్నాయో అవసరం లేదో ప్రజలు గమనించినారు. ఈ ఉద్యమానికి ఎవరు ఊసులు పోస్తున్నారు, ఈ ఉద్యమానికి ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయి, రకరకాల కోణాల నుండి ఆలోచన చేసినటువంటి ఒక భారత ప్రభుత్వం వెనుకకు తగ్గినది. కానీ ఈ రోజు టికాయిత్ వచ్చేసేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ధర్నకు మద్దతు తెలపడం ఇది చాలా బాధాకరం. ఎందుకు చెప్తున్నంటే, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ధర్నా నిజంగానే చేస్తున్నటువంటి ఒక దీక్ష నిజంగానే ఒకవేళ వాస్తవమైనట్టయితే వీళ్ళు కోర్టును ఎందుకు ఆశ్రయిస్తలేరు? చట్టాలు ఉన్నాయి, ఇలా పోలీస్ స్టేషన్ ఉన్నది, సిబిఐ ఉన్నది, న్యాయ నిపుణులు ఉన్నారు, సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి. వీటన్నిటినీ కాదు ఒక రాజకీయ పార్టీ మీద బురద చల్లడం ఇది చాలా బాధాకరమైన ఒక విషయం. దేశంలో ఎక్కడ ఏమి సమస్యలు దొరుకుతలేవు కావున విపక్షాలు ఏదైనా చిన్న సమస్య దొరికితే దాన్ని పట్టుకొని పెద్దగా చేసి చూపించడానికి, భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక కుట్రనుకుంటున్నా. నిజంగా గిట్ట ఎవరైనా సరే దోషి ఎవరైనా ఉంటే చట్టం ఉన్నది, చట్టం ద్వారా అతన్ని శిక్షించాల్సిందే తప్ప భారతీయ జనతా పార్టీ మీదనో నరేంద్ర మోడీ గారి మీదనో మనం కట్టుకున్న ఒక స్వదేశంలో స్వదేశీ పాలనలో ఈ రోజు మన పార్లమెంట్ కట్టుకుంటే ఈ 140-50 కోట్ల జనాలకు సంబంధించిన మనం సుందరమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించుకొని తర్వాత వచ్చే తరాలకు 150 ఏళ్లకు మళ్ళీ ఉపయోగపడేటటువంటి ఒక విధమైనటువంటి ఒక సుందర భవనాన్ని ఈ రోజు చిందరవందర చేసేటటువంటి ఒక ప్రయత్నం, ఆ రోజు అక్కడికి వచ్చి దీక్ష చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. అదే విధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఒక క్రీడాకారులు వీళ్ళందరికీ ఈ రోజు వాళ్ళకు వచ్చినటువంటి ఒక వాళ్ళ క్రీడా సామగ్రి ఏదైతే ఉన్నదో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గంగా నదిలో కలుపుతున్నటువంటి ఒక విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే క్రీడాకారులు అనేటువంటి ఒక వ్యక్తులు సమాజం కోసం పనిచేయాల్సిన ఒక అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ మంది గుర్తుపడేటటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు వ్యవసాయానికి కావాల్సినటువంటి ఒక ఆధునాతనమైన ఒక పనిముట్ల మీద అవగాహన కల్పించాలి. విద్యార్థులకు భవిష్యత్ తరాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని అవగాహన కల్పించాలి. వికలాంగులకు మానసికంగా బలవంతులను చేసేటటువంటి ఒక దిశలో ప్రయత్నం చేయాలని ఇలాంటి చిన్న చిల్లి వ్యవహారాలతోటి చాలా ఇది దేశానికి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఒక కుట్రలో భాగంగానే